నంది శిలాదుడి కుమారుడు. కఠోర తపస్సు చేసి శివుడి అనుగ్రహము పొంది శివుడి వాహనముగా గణాధిపతిగా ద్వారపాలకుడిగా మారాడు. నంది శివుడిపై అపారమైన భక్తితో ఎల్లప్పుడూ ఆయనను ధ్యానిస్తూ ఉంటాడు. అందుకే ఆయనను శక్తి, కృషికి చిహ్నముగా భావిస్తారు. నంది ధ్యానములో ఉన్నప్పుడు మధ్యలో వెళితే నంది ధ్యానం భంగమవుతుంది. నంది శివుడికి భక్తుడికి మధ్య వారధి లాంటివాడు. భక్తులు నంది కొమ్ముల మధ్య నుంచి శివుడిని దర్శించడం ద్వారా శివుడి అనుగ్రహము పొందుతారని నమ్మకము. నంది కొమ్ముల మధ్య నుంచి శివలింగాన్ని చూడటాన్ని శృంగదర్శనము అంటారు. ఇది కైలాసములో శివుడిని చూసినంత పుణ్యఫలాన్ని ఇస్తుంది. నందిని దాటి నేరుగా వెళ్ళడము అంటే శివుడిని నందిని వేరు చేయడము.